అసలు ఆయన వల్ల ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయన్నంతగా చాలా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడారు. సో ఓకే, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. చివరికి ఎంత గొప్ప ప్రమోటర్ ఇక్కడ చేశాడని కూడా మాట్లాడలేదు, కానీ మీ ప్రభుత్వం గురించి చాలా గొప్పగా గ్రీన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఇంకా ఇలాగేదో రకరకాల కొత్త కొత్త పదాలన్నీ చెప్పారు. కానీ ఇది చెప్పినప్పుడు ఒక ముఖ్య విషయం మీరు చెప్పు ఉండాల్సింది ప్రజల దగ్గర. గోదావరి ఫెర్టిలైజర్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అనే 2 కంపెనీలని ఆ రోజు నాకు తెలిసి చరిత్రలోకి వెళ్తే 1980s పళ్ళంరాజు గారు, ఇప్పుడున్న కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు గారి తండ్రి రామ సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రావడానికి ఎనలేని కృషి చేశారని చెప్తారు. ఆ రకంగా కాకినాడను ఒక ఫెర్టిలైజర్ సిటీగా తయారు చేశారు. ఈ గోదావరి ఫెర్టిలైజర్స్ ఎవరిది?